భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు స్కీమ్లను ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వొద్దని ప్రభుత్వమే బోర్డు ద్వారా కార్మికులకు సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల భవన నిర్మాణ రంగ కార్మిక సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ కార్మిక శాఖ సహాయ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముత్తన్న సుధాకర్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలను ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించి ప్రభుత్వం తన బాధ్యతలను తప్పుకోవాలని చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెల్ఫేర్ బోర్డు అడ్వైజర్ లేకుండానే అసత్యాలతో బోర్డు ఆమోదంతోనే టెండర్లను పిలుస్తున్నట్లు ప్రకటించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో 25 లక్షల మంది భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణ కార్మికులు ఉంటే 15.9 లక్షల మంది బోర్డులో రెన్యువల్ చేసుకున్న వర్కర్స్ మాత్రమే ఉన్నట్లు చూపారన్నారు. వెల్ఫేర్ బోర్డు నిధులను బిల్డింగ్ కార్మికులకు అందకుండా చేసి కాకలను కొట్టి గద్దెలకు వేసిన చందంగా ఉన్నదన్నారు. భవన నిర్మాణ కార్మికుల కడుపు కొట్టి పెద్ద పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీలకు దోచిపెట్టడం కోసమే ప్రభుత్వం టెండర్లకు పిలుస్తున్నదని ఆరోపించారు. ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వటం వలన నేడు కార్మికులకు వస్తున్న స్కీములు అందకుండా పోతాయన్నారు. చిన్న చిన్న కారణాలు చూపి తప్పులు వెతికి కార్మికులకు నష్టపరిహారాలు అందకుండా చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సంక్షేమ పథకాలు ఇన్సూరెన్స్ కంపెనీల లాభాల కోసం కాకుండా కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం నరేందర్, జిల్లా ఉపాధ్యక్షులు ఎం వెంకన్న, టి రాజేశ్వర్, జిల్లా నాయకులు సాయిరెడ్డి, సాజిద్ తదితరులు పాల్గొన్నారు. అంగవైకల్యం కావచ్చు, సహజ మరణాలు కావచ్చు, ఈ ఎట్లాంటి పరిహారాలు ఇవాళ టెక్నికల్ కారణాలతో ప్రైవేటు కంపెనీలు, ఇన్సూరెన్స్ కంపెనీలు వాటిని తిరస్కరిస్తాయి. దాంతో కార్మికులకు ఆకాస్త పథకాలు కూడా అందని ప్రమాదం ఉంటుంది. కాబట్టి వెంటనే ఏదైతే ఈ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నదో దాన్ని విరమించుకోవాలా. సంక్షేమ బోర్డు ద్వారానే ఈ ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా వెంటనే సంక్షేమ బోర్డుకు సంబంధించి అడ్వైజరీ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. దీన్ని ఇట్లనే ముందుకు తీసుకెళ్తామని చెప్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులందరినీ ఏకం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమ నిర్మాణం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. భవన నిర్మాణ కార్మిక సంఘం, తెలంగాణ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో లేబర్ అధికారికి లెటర్ ఇవ్వడం జరిగింది. కారణం ఏంటంటే భవన నిర్మాణ కార్మిక సంఘంగా పనిచేస్తున్నటువంటి భవన నిర్మాణానికి సంబంధించినటువంటి కూలీలు, లేబర్లు, ఇతర వివిధ రకాల పనిచేస్తున్న కేటగిరీల మెంబర్లందరికీ ప్రభుత్వము ఇన్సూరెన్స్ కింద వర్తిస్తుందని చెప్పేసి చెప్పింది. ఆ ఇన్సూరెన్స్ ప్రభుత్వ పరంగా చేయకుండా ప్రైవేట్ శక్తులకు ఇస్తున్నది. ఇప్పటికే మనల్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ ఆదాని అంబానీకే మొత్తం భారతదేశాన్ని అంటగట్టే రకంగా వ్యవహారం చేస్తున్నాడు. ఈ భవన నిర్మాణ కార్మిక సంఘాలకు ఇచ్చినటువంటి ఇన్సూరెన్స్ కూడా అదే రకంగా చేయడం అనేది సరైనది కాదని చెప్పేసి దాన్ని వెంటనే విత్డ్రా చేసుకొని ఎల్ఐసి లాంటి వాళ్ళనన్నా ఆలోచిస్తే బాగుంటుందని చెప్పేసి మేము ఐఎఫ్టీగా